ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫేక్ పెట్టిన వర్కింగ్ ఈజ్ డిఫరెంట్, లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇదే వీడియోలో. అసలు ఇంతకీ కాల్స్ ఉన్నాయా లేవా? ఎందుకంటే ఈ రిసెషన్ అనేది యూఎస్ లో ఉండడానికి ఈ సంవత్సరంలో 85% ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక ఎకనామిస్ట్, యూఎస్ ఎకనామిస్ట్ ఒకటి చెప్తే దాని గురించిన ఆర్టికల్స్ వస్తే నేను చదివి నేను మీకు అప్డేట్ చేశాను. దానికి ఒక స్టూడెంట్ నన్ను ఏం క్వశ్చన్ చేశారంటే దీని గురించి, దీని తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు వర్కింగ్ వేరు, లెర్నింగ్ వేరు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఒక స్టూడెంట్ అన్నారు, యాక్చువల్లీ జెన్యూన్ క్వశ్చన్ అది. సో నేను సర్కస్టిక్ వెళ్ళి ఏం మాట్లాడతలేను. మొన్నేమో కాల్స్ ఉన్నాయి అన్నారు, ఇప్పుడేమో ఇలా ఉందని. ఏంది అసలు, ఏం పరిస్థితి, ఏంది, ఏది నిజం, ఏది నమ్మాలి? బేసిక్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కానీ, నేను ఒక వీడియో పెట్టానంటే దాంట్లో నాకు సంబంధించి ఒక డెప్త్ మీనింగ్ ఏంది ఫుల్గా మనం చూడాలి. ఒక పాయింట్ విని, ఒక నిమిషం విని ఇందరితో అయిపోయింది ఎప్పుడు ఒక జడ్జిమెంట్స్ రావద్దు. నా వీడియో కాదు, ఎక్కడ మీరు ఏం చూసినా, ఏం చేసినా, ఏ ఆర్టికల్ చూసినా దానికి ఇంటర్ రిలేటెడ్ ఏందనే విషయం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించకుండా ఒక జడ్జిమెంట్ రావడం అనేది కరెక్ట్ కాదు. దానికి ముందు ఇంకొక వీడియో చేశాను. టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో, ఇలా టాప్ కంపెనీస్ ప్రాజెక్టులన్నీ కూడా యూకే నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాయి. డెఫినెట్లీ ఇది మంచి విషయం అని చెప్పి నేను దాని గురించి డీటెయిల్స్ వీడియో అనేది చెప్పాను. ఇక్కడ ఇండియాలో ఎక్కువగా యుఎస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఇది నేను ఒప్పుకున్నా, మీరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా, ఇది హార్ష్ రియాలిటీ. అట్ ద సేమ్ టైం ఇది ఒకవేళ నిజంగా బ్యాంక్ కరప్ట్ అయ్యి 2008 నాటి పరిస్థితి మళ్ళీ వచ్చినా కానీ ఇండియన్ కంపెనీస్ అందుకు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఇక్కడ కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ ఎవరైతే ఎక్కువగా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏఐని వాడడం నేర్చుకున్నాడు, మన జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. కాల్స్ ఉన్నాయా లేవా? అసలు ఇంతకీ కాల్స్ ఉన్నాయా లేవా? కాల్స్ అనేవి మరీ ఎక్కువగా లేవు, అలాగని లేకుండా కూడా లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను మొన్న చెప్పిన విషయం ఏంటి అంటే, యుఎస్ ఇంపాక్ట్ ఉండబోతుంది, రష్యన్ ఇంపాక్ట్ 85% ఛాన్స్ ఉంది 2024 అని చెప్పిన వీడియో అది. అండ్ అది మే ఆర్ మే నాట్ బి, బట్ మేము చెప్పలేము, కానీ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చాలా ఎకనామిస్ట్ అంటున్నారు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎవరు ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా ఒక క్లారిటీ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్న సినారియోలో సబ్జెక్ట్ ఉండి ఏ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ డొమైన్ కానీ వర్క్ చేయగలిగే ఆ ప్రాక్టీస్ మీరు చేశారంటే డెఫినెట్లీ మీరు సక్సీడ్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. క్లియర్. అండ్ చాలా మంది రియల్ టైం, మనం కూడా చెప్తాం, రియల్ టైమ్ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తాం, రియల్ టైమ్ సినారియోస్ ప్రొవైడ్ చేస్తాము, కొన్ని ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాము అన్ని డొమైన్స్లో. అండ్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎంత రియల్ టైం ప్రాజెక్ట్ చేసినా రియల్గా వర్క్ చేయడం అనే దాన్ని మ్యాచ్ చేయడం పాసిబిలిటీ లేదు. సి, రియల్ టైం వర్కింగ్ ఇస్ డిఫరెంట్, రియల్ టైం లెర్నింగ్ ఇస్ డిఫరెంట్. రెండిటికి చాలా తేడా ఉంది. ఒక బిజినెస్ చేయాలి అని చెప్పి ఆ బిజినెస్ గురించి మనము అర్థం చేసుకొని బయట ఎంత అర్థం చేసుకొని దాని గురించి ఎంత బ్లూ ప్రింట్ తీసినా, వన్స్ యూ గెట్ ఇన్ టు ద బిజినెస్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఇది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేద్దాం, ఏంటి, బ్లూ ప్రింట్ చేసుకున్నాం, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేయాలి, ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, ఇంత డబ్బులు పెడితే ఇంత డబ్బులు మనకు వస్తాయి, ఇంతమంది రీచ్ అవ్వాలి, మన ప్రోడక్ట్ ఇంతమంది రీచ్ అవ్వాలి, అంతమంది రీచ్ అయితే మనకి ఇంతమంది కన్వర్షన్ ఉంటుంది, మొత్తం లెక్కలు వేసేసుకొని మొత్తం బాగా ప్రాక్టీస్ చేసేసాం, మొత్తం బ్లూ ప్రింట్ చేసేసాం బిజినెస్కి. వన్స్ యూ గెట్ ఇన్ టు ద బిజినెస్, వన్స్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎంత మీరు లెర్నింగ్లో ఉన్నా, రియల్ టైం లెర్న్ చేసినా, ఏం చేసినా కానీ బీ ప్రిపేర్డ్ దట్ రియల్ టైం లెర్నింగ్ ఇస్ డిఫరెంట్, వర్కింగ్ ఇస్ డిఫరెంట్. నేను ఎక్స్పీరియన్స్ పెట్టాను, రియల్ టైం ప్రాజెక్ట్ నేర్చుకున్నాను, ఇక నాకు తిరుగులేదు, ఓకే, వెల్ అండ్ గుడ్, బాగా ప్రాక్టీస్ చేస్తావు, వెల్ అండ్ గుడ్. కానీ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది దెన్ లెర్నింగ్. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అందుకనే మనం ఫస్ట్ జాబ్ తెలిపే ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా సేల్స్ ఫోర్స్ విషయంలో అది కూడా కానివ్వండి, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను కొంత ట్రై చేస్తున్నాను నాకు తెలిసిన కంపెనీస్ నుంచి. కొంతమంది బ్యాక్ డోర్ అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. మనం దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. సో మనమైతే చేసేది ఏదో నాకు తెలిసినంత వరకు ఎవరైనా ప్రాపర్ ప్లానింగ్తో నేనైతే ఏం చేయగలుగుతానో అదే చెప్తాను, చేయలేని నేను చెప్పను. కొంతమంది మీరు జాబ్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ జాబ్ గ్యారంటీ అనేది మీరు చెప్పట్లేదు, మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని, లేకపోతే ఇంకోటి నేను మీకు గ్యారంటీ వారంటీ ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతాను. నేను ఇవ్వలేను. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు మనము ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళగలుగుతాం, లేకపోతే ఒక మన ప్రాసెస్ ఉంది, తెలిసిన కంపెనీ
నా ఫ్రెండ్ కంపెనీయో ఇంకో కంపెనీయో నాకు రెఫరెన్స్ వచ్చిన కంపెనీయో, బాబు పలానా అబ్బాయి ఉన్నాడు, కొంత నా రెఫరెన్స్ తోటి అతనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, ఒక ప్రాసెస్లో వెళ్ళేలాగా చేయడం. మరి డమ్మీ అనుకోండి, అసలు కనీసం బేసిక్ ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాకపోవడం తప్పేం కాదు, కానీ బేసిక్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్లస్ ఇర్రెగ్యులర్, రెక్లెస్ బిహేవియర్ ఉంది. ఓకే, రెక్లెస్ బిహేవియర్ ఉంది, ఇర్రెగ్యులారిటీ, ఒక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తపన ఏమీ లేదు. డబ్బులు కడతాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, ఇంకోటి పైరవీలు చేస్తాను, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి, నెల నెల కూర్చొని శాలరీ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఇలా అనుకుంటున్నారో, ఈవెన్ మీ సొంత బిజినెస్, మీ నాన్నగారైనా కానీ, నా కూర్చొని నెలల జీతం అంటే మీ నాన్న కూడా మీకు ఇయ్యరు జీతం. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ నేను చేయగలుగుతున్నానా, మీ తర్వాత నేను ఇది చేయగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ మీ ఫాదర్కి కానీ, ఒకవేళ మీ ఫ్యామిలీ బిజినెస్ అయితే వాళ్ళకి మీరు కల్పించాలి, అప్పుడే మీకు ఇస్తారు. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఎవరో తెలియని వ్యక్తి నిన్ను నమ్మి, ఒక సీట్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? యావరేజ్గా హైదరాబాద్ మాదాపూర్లో ఒక అయ్యే ఖర్చు అంటే, మనం ఒక ఆఫీస్లో కూర్చొని మనం వర్క్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అనుకుంటున్నారు? యావరేజ్ 12,000 నీ సీట్కి అయ్యే ఖర్చు. తర్వాత నీ ఇంటర్నెట్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, యావరేజ్ 10 to 12,000 ఉంటుంది. నీకు ఏ సబ్జెక్ట్ రాకపోతే నీ మీద 10 to 12,000 సబ్జెక్ట్ నుంచి వచ్చిందంటే ఓకే, రాకుండా ఏది నీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరికేమో అవసరం? ఇది మనం అర్థం చేసుకో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, రియల్ టైమ్ వర్కింగ్ ఈజ్ డిఫరెంట్, రియల్ టైమ్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అలాగని చెప్పి రియల్ టైం లెర్నింగ్ కూడా ఇంకెందుకు అవసరం లేదు కదా. రియల్ టైం లెర్నింగ్ లేకుండా నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను, ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కొట్టేస్తాను, కొట్టేసి నేను మేనేజ్ చేసేస్తానంటే కొంచెం కష్టమవుతుంది. జాబ్ వచ్చిన తర్వాత అయినా కానీ, జాబ్ రాకముందైనా వచ్చిన తర్వాత అయినా కానీ, ఫస్ట్ మెయిన్ థింగ్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కొంత లెర్నింగ్ రియల్ టైం లెర్న్ చేస్తుంటే కొంత సస్టైన్ అవ్వడానికి, సర్వ్ అవ్వడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.